ఉట్కూరు భిక్ష సార్ నా పేరు. మా నాన్న పేరు రామచంద్రు, మా భార్య పేరు లక్ష్మమ్మ. ఇక్కడ ఇంకేం చెప్పాలి సార్? మునుకుంట్ల గ్రామ పంచాయతీ, కటగూరు మండలం, నల్గొండ జిల్లా, నగరకల్ నియోజకవర్గం. ఈరేశం. ఎంపీ తెలియదు సార్. ఎంపీ ఎవరో మరి పేరు తెలియదు సార్. సిపిఎం సార్. ఫస్ట్ సిపిఎం కానించి తెలుగుదేశం కానించి ఇప్పుడు టీఆర్ఎస్. మా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు మాకు ఏం నిధులు రాలేదు సార్. అప్పుడు ఏం నిధులు రాలేదు, కానీ రోడ్లు వేయించినాం, 4 రోడ్లు వేయించినాం, చెక్ డౌన్ కట్టించినాం. ఇంకంతనే ఏం చేయించింది ఏం లేదు. ఏం జరగలేదు సార్. అప్పుడు ఎవరైతే ఆ భూ ఆక్రమణ జరిగిన 4 వ్యక్తులు ఉన్నారు, ఆ 4 వ్యక్తుల్లో కీలక పాత్ర నీది. నాదేం లేదు సార్. నాది అని ప్రజలు అంటున్నారు. సరే అంటే అనొచ్చులే, కానీ అంటే అనొచ్చు. కీలక 4 భాగాలు విభజించుకున్నారు భూమిని 4 వ్యక్తులు, అందులో కీలక పాత్ర నీదని ప్రజలు అంటున్నారు. సార్ నాదేం లేదు సార్. మేము ఇట్లా భూముల బేరం చేసి అమ్మించడం మీ అసంటోళ్ళు వస్తే కొన్ని కమిషన్ తీసుకున్నట్టు, కానీ మాకేం మేము పట్టా చేసుకునేది ఏం లేదు, మేము ఏం చేసుకున్నది ఏం లేదు సార్. అది ప్రజలు మాట్లాడిన ప్రతి ఒక్క ఆధారము, ప్రతి ఒక్క వారు చెప్పిన ప్రతి ఒక్కటి ఉన్నది. వారు ఏదైతే హైకోర్టును ఆశ్రయించారో అవన్నీ కూడా ఉన్నాయి సార్. ఉంటే దానికి సమాధానం చెప్తా, మీరు చెప్పండి, అడగండి, సమాధానం చెప్తాను నేను. ఇప్పుడు ఆ జరిగిన ఆ భూ ఆక్రమణలో ఏం జరిగింది అసలు? ఎక్కడి భూమి అంటే మేము కొనిచ్చడం అమ్మించడం వరకే, కానీ మేము పట్ట చేసుకొని అమ్మింది ఎవరికి చేసింది దోయం చేసింది. ఎవరైతే నర్సరీ ఉన్నాడో అతను ఇక్కడ ఈ భూమి ఈ ఊరికి నర్సిరెడ్డి భూమి ఈ ఊరికి ఇచ్చిండు. ఆ భూమి ఎవరికైతే పేద ప్రజలకు ఇల్లు కట్టుకోమని ఇచ్చారు, ఆ ఇచ్చిన ఎవరైతే పట్టా చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి 4 వ్యక్తులు లాక్కొని మొత్తం దాన్ని ఎమ్మెల్యే ఎవరైతే అప్పటి ఎమ్మెల్యే చిరుమర్తి లింగ బిర్రు చూసుకొని చిరుమర్తి లింగ హయాంలో జరిగిన ఈ భూ ఆక్రమణని ఏం చూస్తారు? అప్పుడు ఒక ఆయన ఈ భూములన్నీ ఇళ్ళ భూములన్నీ ఒక ఆయన వల్లభలింగి అంటే ఆయన పట్ట చేసుకుంటు సార్. నాకు అందులో పాత్ర ఏం లేదు, మన పేరు లేదు, అందులో మన పేరు లేదు. ఒక ఆయన ముడుసు వెంకన్న అని ఒక ఆయన చేసుకుండు, మన దాంట్లో పాత్ర ఏం లేదు. అది తర్వాత ఇక మేము ఒక్కడ భూమి మాత్రం వేరే వాళ్ళ దూరంలోది వేరే వాళ్ళకి కోరిచ్చినాం. మేసుంటలో తీసుకుంటా అంటే కోరిచ్చినాం అంతే. ఆయన ఇళ్ళ భూములు ఒక దొర ఆయన కానించి అది దేవకంఠం సార్. అది దేవకంఠం అయితే ఆయన పట్ట చేసిండు, ఇల్లు చేసుకురు పట్ట. ఈయన వల్లపలింగి అంటే ఆయన ఒక ఆయన, ముడిశంకర్ అంటే ఆయన ఒక ఆయన, ముడిశంకర్ తండ్రి బక్కరావులు. లేదు సార్, నాది ఏం లేదు సార్. నాది ఆడ సంతకమే, కానీ ఏది నాకు ఎలాంటిది నాకు తెలియదు. అది పెద్ద మనసులో పెట్టినాక నాకు తెలిసింది. ఇక్కడ ఏ పంచాయతీ జరిగినా ఊట్కూరి భిక్షం లేకుండా, ఊట్కూరి భిక్షం అడుగు లేకుండా అక్కడ ఏ పని జరగదు అంటున్నారు ప్రజలే అంటున్నారు. ఇక్కడ నన్ను పిలుస్తారు సార్, అంతవరకు పిలుస్తారు, మాట్లాడమంటారు, కానీ నన్ను పిలుస్తారు. కానీ ఎవరైనా పిలుస్తారు, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, ఏ పంచాయతీ అయినా నన్ను పిలుస్తారు. మొగటి పెళ్ళిన పంచాయతీ అయినా, భూమి పత్తగాద పంచాయతీ అయినా, కొట్టుకున్న పంచాయతీ అయినా, పోలీస్ స్టేషన్ పంచాయతీ అయినా నన్ను పిలుస్తారు, మాట్లాడతాం అంతే. బలం నాకేముంది సార్? నాకేం లేదు. మా నాయన సంపాదించిన భూమి 3 ఎకరాలు ఉంది, ఇంకంతనే, నాకేం లేదు. బాధ్యన అయితే సార్, దేనికైనా బాధ్యన అయితే. రేపటి రోజున ఏదైనా హైకోర్టు నుంచి నోటీసులు వస్తే దేనికైనా సిద్ధం సార్. నేను నా పేరు ఏదైనా ఉంటే నేను తీసుకుంటే, నాకు ఏదైనా ఉంటే దేనికైనా సిద్ధం. నేను మీ సతీమణి సర్పంచ్ ఉన్నారు, నిధులు రాలే అంటున్నారు. అప్పటి నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఎప్పుడు వచ్చారు? ఈ పార్టీలో ఎప్పుడు చేయరు? ఈ పార్టీలో శ్రీమతి లింగే గెలిచినప్పుడు చేరినాం సార్.
అంతే. ఫస్ట్ ఈరేషన్ గెలిచినప్పుడు ఇది చేరినాం. ఇక అంతా అప్పటి నుంచి ఇక టీఆర్ఎస్లోనే ఉంటున్నాం. ఎందుకు వీరేశం వర్గం నుంచి మళ్ళీ తిరుమతి లింగయ్య ఆయనే మారిపోయాడు కానీ మేము ఏం మారలేదు సార్. ఫస్ట్ ఈరేషన్ టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్లో అట్నే ఉంటే మళ్ళీ ఆయన మన కాంగ్రెస్లో పోయిండు. మేము అట్నే టీఆర్ఎస్లోనే ఉన్నాం. ఎందుకంటే ఈ పార్టీ కోసం ఎటువంటి సేవలు అందించాను ఇక్కడ ఈ ఊర్లో ఈ పార్టీ ద్వారా? ఇక నేను సేవలు అందించడం ఏముంది సార్, మనకు గట్నే మీకు ప్రజలకు ఏదైనా అవకొద్దొక్కలు జరిగినా కానీ మాట్లాడటం అది చేయటమే కానీ మనం ఏం సేవలు అందించడం ఏం లేదు. ఈ సత్యమైన అడ్డం పెట్టుకొని గ్రామ పంచాయతీ నిధులు మొత్తం దోసుకున్నాను. దేనికైనా బాధ్యత సార్. నాకు అప్పుడు నిధులు రాలేదు, నేను అలా దోసుకుంది ఏం లేదు. నేను ప్రజల్లో నుంచి 5 సంవత్సరాల పేరు మీద 3 లక్షల కూడా రాలేదు. 12 ఫైనాన్స్ కానీ 11 ఫైనాన్స్ కానీ జీపే కానీ ఈ దగ్గర ఏ అభివృద్ధి పనులే లేవు. ఆ డబ్బులు రాలేదు, అభివృద్ధి పనులు కూడా ఏం చేయలేదు. అక్కడ కొత్త రోడ్డు ఇచ్చిన జలభూమిలో ఇక్కడ ఒక మడుగు పొడిపించినాం ఎండిఏ ద్వారా, అంతనే కానీ మాకు వచ్చింది ఏం లేదు. ఇక్కడ బీఆర్ఎస్లో మీ గ్రామ పంచాయతీ చెరువు నిండిపోయింది, మరి ఇప్పుడు ఎందుకు మొత్తం ఆమం అయిపోయింది చెరువును కోరిక లేకుండా? మరి వాళ్ళు పట్టించుకుంటలేరు సార్. ఊళ్ళో జనం ఆ మట్టి వాళ్ళకన్నా కొట్టకపోతుంటే కూడా కొట్టకపోరిస్తలేరు జనం. అమ్ముకుంటారు అది ఇది అని పుకార చేసి అంతా బంద్ చేసింది. ఏం జరుగుతుంది చెరువు చుట్టూ? ఏం జరుగుతుంది? చెరువు చుట్టూ మొత్తం ఆక్రమించుకోరు సార్. గొల్లోళ్ళు కొంత మాది గొల్లు దగ్గర ఆక్రమించుకోరు, గొల్లోళ్ళు ఆక్రమించుకోరు, కొంత బోర్లు వేసారు. ఇప్పుడు గత సర్పంచ్ ఆయంలో ఆ మునుగుండ్ల చెరువులో ఉన్న పులకతీత పేరుతో ఆ మట్టిని ఇటుక బట్టీలకు అమ్మిరని అమ్మిరు. నా ఆయంలో కాదు సార్, అది ఏ సర్పంచ్ ఆయంలో? శంకరెడ్డి ఆయంలో ఆ మట్టి అంతా ఏదైతే ఉండబట్టి అమ్మిండ్రు. పేరుతో ఇటుక బట్టీలకు సుబ్బారావుకి అమ్మారు. అమ్మి వచ్చిన డబ్బులు దేవాలయ పేరు మీద డిపాజిట్ చేశారు సార్, కాంట్రిబ్యూషన్ కట్టారు. అది చెరువు ఎందుకు అది అంటే ఇక్కడ చెరువులో కూడా నీరు రాలిస్తలేరట ఇక్కడ. ఇక అక్కడ మోటార్లు పెట్టారు. కక్కిరెడ్డి కాంచి మొదలు పెట్టుకుంటే ఉసికిల కాంచి మొదలు పెట్టుకుంటే మొత్తం మోటార్లు పెట్టారు. ఎవరు అడ్డుకుంటారు? ఇక్కడ ఉన్న గ్రామ రైతులందరూ కూడా ఆవేదన, ఇక్కడ బోర్లన్నీ అడ్డంటిపోయి పొలాలు బాగాలే పరిస్థితి లేదు, చెర్లకు నీళ్ళు రాకుండా ఒక పెద్ద మనిషి అడ్డుకుంటున్నాడు అక్కడ. మరి ఎవరు మీరంతా ఎందుకు మరి మీరు కూడా మేము పోయినా అన్ని మోటార్లు పెడుతున్నారు, ఎవరు రాణిస్తలేరు సార్. మీరు ఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం దృష్టి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆయన ఏది చెవుపుతలేరు. ఒకసారి 2-3 రోజులు నింతరే అంటున్నా కానీ అక్కడ ఉసుకిలకాయ ఎవరైనా పెద్ద రైతు ఆయన వరిసేను కోస్తానికి వరిసేను మునిగిపోతుందని 4 రోజులు బంద్ చేశారు. అంతలో కాల బంద్ అయింది కథ. ఇప్పుడు 4 ఏళ్ళు మా చెరువు నిండక. మరి ఈ మునుగుండ్ల గ్రామంలో ఉన్న ఈ గ్రామకంఠ భూమిని గతంలో ఉన్న కొంతమంది పెద్దలు ఒక 3-4 కలిసి ఇది అక్రమ పట్టా పొంది ఆ రైతు బంధు కూడా పొందిరట. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని ప్రజలు అంటున్నారు. మీకు రైతు బంధు పొందింది మనకు తెలియదు సార్. పట్టయితే చేసుకోరు, వాస్తవం అది. వల్లభలింగి అంటే అయినా ముడిశంకన్న అంటే అయినా ముడిశంకన్న ఒక మగరోళ్ళ అమ్మాయి ఒక వాళ్ళు చేయించుకోరు. ఊళ్ళకి తిరిగిరు, ఊళ్ళకి పిలిపించరు, కొట్టిరు, దెబ్బలు కూడా కొట్టిరు. వాళ్ళని దెబ్బలు కూడా కొడితే మళ్ళీ రిటర్న్ చేస్తారని ఆ ఎంకన్న అంటే ఆయన చేసిండు కానీ ఈయన వల్లభలింగే చేయనట్టుంది ఇంకా. అది మరి మీకంటే ముందు ఇంకా సర్పంచులు ఉన్నారు కదా, ఆ టైంలో ఇంకా గ్రామం ఎలాంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారు. ఏమి అప్పటి నుంచి అయినా ఇదే సార్. మాకు అప్పటి నుంచి కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ సీసీ రోడ్లు ఇవన్నీ అయినాయి. కానీ అంతకుముందు అయితే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు రాఘవరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఏమంతా ఈ కొత్త ఇళ్ళుగా బీసీలకు ఇళ్ళుగా కట్టించారు కానీ ఏం లేదు. అప్పుడు కూడా ఏం అభివృద్ధి జరగలేదు. అప్పుడున్న సర్పంచ్ ఎలాంటి ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి అంటారు. ఇక్కడ చెరువులు తుమ్మలు కూడా ఊరికి అభివృద్ధి జరగలేదు అంటారు. తుమ్మలు కూడా మాయమైపోయినాయి అంటున్నారు. తుమ్మలంటే ఇక సచివాలయంలో కొట్టుకపోతారు, పెళ్ళిళ్ళకి కొట్టుకపోతారు, వాళ్ళకి ఇలా కొట్టుకపోతారు, ఎవరు పట్టించుకుంటలేరు. అది ఇప్పుడు కూడా కోళ్ళ తుమ్మలు కూడా మస్తున్నాయి. నిన్న కూడా ఒక ఆయన రెడ్డి ఆయన చచ్చిపోతే నిన్న కూడా కొట్టుకపోయి కాలేసారు. ఈ గ్రామంలో పారిశుద్ధ్యం కానీ వీధి లైట్లు కానీ చాలా వరకు కూడా వెలుగుతలేవు, చాలా చిన్న చిక్కటి అయిపోతుంది, ఎవరు పట్టించుకుంటలేరు అంటున్నారు. నేనున్నప్పుడే మా భార్య సర్పంచ్ ఉన్నప్పుడే ఈ పోల్కు ట్యూబ్లైట్ వేసిన. నేను పోల్కు ట్యూబ్లైట్ వేసిన కానీ అప్పటి నుంచి అన్ని చిన్న చిన్న లైట్లు వేస్తున్నారు కానీ ఇంతవరదాకా ట్యూబ్లైట్ వేసిన నాదుడే లేడు గ్రామ పంచాయతీలో. పోల్కి వేసిన నేను ట్యూబ్లైట్. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 6 గ్యారెంటీల పేరుతోటి వచ్చింది. మరి ఎంత మేరకు 6 గ్యారెంటీలు అమలైనాయి? ఈడ ఏది అమలైంది ఏముంది సార్, ఏది అమలు కాలేదు మాకు అయితే, ఏది అమలు కాలేదు. రైతు బంధు వస్తాయన్నారు, కొందరికి వచ్చినాయి, కొన్ని కాలేదు.
మన బ్యాంకుల రుణమాఫీ అయితే అన్నారు, కొన్ని అయినాయి కొన్ని కాలేదు, అందరికీ ఎవరికి కాలే. బస్సు ప్రయాణం ఉపయోగించుకుంటారా ఇక్కడ? సార్ ఉచిత బస్సు ప్రయాణం మాకు ఏ అవసరం సార్, మేము ఏమిటి తిరుగుతాం బస్సులో. మిమ్మల్ని కాదు, ఇక్కడ ఉన్న మహిళలు కూడా ఓలుపులే, మేము అందరూ కూలీలు చేసుకుని బతాం, బస్సులో పెరిగే ఏమి తిరుగుతాం మేము. ఇక్కడ బస్ సౌకర్యం ఉందా మీ గ్రామ పంచాయతీ? ఉన్నది 3 సార్లు వస్తుంది, సాయంత్రం వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, ఉదయం వస్తుంది. మరి ప్రభుత్వం ఉన్న ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఉంటారో ఇక్కడ నిజంగా అభివృద్ధి జరుగుతుంది, బస్సు ఉచిత బస్సు కూడా వస్తుంది, ఉపయోగించడం మహిళలు అంటున్నారు. మా ఉపయోగం అయితే ఏం లేదు సార్, మేము ఎవరికి ఏమిటి తిరుగుతాం బస్సులో, మేము ఏమిటికి మాకు ఏం అవసరం. మహిళల కోసం పెట్టి మహిళల కోసం వచ్చినా మహిళలు ఎవరు తిరుగుతలేరు సార్. ఇప్పుడు ఈ పేదోళ్ళు పీదోళ్ళు ఏమిటికి తిరుగుతారు, పేద రైతులు. ఇప్పుడు మొన్న తాజా ఆయన సుధీర్ రెడ్డి సార్, సుధీర్ రెడ్డి భార్య. ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఏమి అభివృద్ధి జరిగింది ఏం లేదు. సోలార్ గురించి 14 లక్షలు 20 లక్షలు వచ్చినాయి, అంత ముందుకు సర్పంచ్ కొన్ని ఖర్చు పెట్టి ఈయన వచ్చినాయి, ఏం చేసిండో ఎక్కడ చేసిండో కాదు ఏం తెలియదు. సీసీ రోడ్లు ఏం చేసిన లేదు, ఎమ్మెల్యే పెట్టింది సీసీ రోడ్లు మొత్తం ఎమ్మెల్యే పెట్టింది, సిల్మర్తిలింగే పెట్టింది, ఏం లేదు. ఇప్పుడైతే ఇక ఈ సర్పంచ్ వచ్చిన కానీ ₹10 రూపాయల పని కూడా మా గ్రామ పంచాయతీకి ఏది లేదు. పేరు తాజా మాజీ సర్పంచ్ పేరేంటి? మరి అసలు అభివృద్ధి చేయలేదు, ఏం అభివృద్ధి చేయలేదు? మాకు ఏది చేయలేదు సార్. ఇక తాజా మాజీ సర్పంచ్ ఆమె పేరేం పేరు ఉంది సార్, వాళ్ళ సుధీర్ రెడ్డి భార్య, ఆమె పేరే సుశీలమ్మ ఉంది పేరు. ఆమె హైదరాబాద్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఎందుకు అందుబాటులో ఉండట్లేదా? ఉండట్లేదు, హైదరాబాద్ ఉంటుంది ఆమె. ఇప్పుడు ఏమంటారు అంటే ప్రజలు స్థానికంగా ఉన్న సర్పంచ్ని ఎన్నుకోవాలంటున్నారు, ఇక్కడ గెలిచిన తర్వాత పోయి పట్టణాలలో ఉంటారు, దానివల్ల ప్రజలకు అందుబాటులో ఉండలేరు, పనులు కూడా జరుగుతలేవు, అభివృద్ధి జరుగుతలేదు అని ప్రజలు అంటున్నారు. మరి ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి? స్థానికంగా ఉండే నాయకుని ఎన్నుకోవాలా, పట్టణాల్లో పోయి నాయకులు? స్థానికంగా ఉంటే ఎప్పుడు వీళ్ళు ఉంటేనే ఎన్నుకోవాలి. మరి ఎందుకు అట్లా జరుగుతుంది? అప్పుడు పొరపాటు జరిగిపోయింది సార్, అది జనాలు వచ్చడం వల్ల వాళ్ళు పైసలు పెట్టి గెలిచడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? ఎస్సీ వర్గీకరణ అంటే సార్ మందకృష్ణ మాధవ్ ఆధ్వర్యంలో మీరు కూడా పనిచేసి ఎంఆర్పిఎస్ ద్వారా ఆ పార్టీ ఎంఆర్పిఎస్ ని ఎట్లా బలోపేతం చేశారు మీరు? మేము చేసిన అభివృద్ధి చేసిన ఏది మాకు అందటం ఏమి లేదు సార్. మాకు మంచిదే, ఆయన చేయటం మంచిది, ఆయన మా గురించి పోరాటం మంచిది, జరుగుతుందని పోరాడుతున్నాం. మరి ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలియదు. కొంత అయింది, కొంత కాలేదు, ఇక జరిగితే మంచిది. ఈ బీసీ కులగణన కూడా జరుగుతుంది కదా, దాని మీద ఏమంటారు? బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది అంటున్నారు ఈ ప్రభుత్వం. అన్యాయం ఏమిటి జరుగుతుంది సార్, వాళ్ళకే ఇంకా న్యాయం జరుగుతుంది, అన్యాయం ఏమిటి జరుగుతుంది వాళ్ళకు? బీసీలకు వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి రావట్లేదు అట, 42% ప్రకటించింది వాళ్ళకు. 42 కాదు, ఇంకా ఆడ అమలైంది సార్, అది వచ్చింది ఆడ, మననే అమలు పెట్టిరు, అది ఆడ అయింది, అది ఇంకా రాలేదు. అది మరి బీసీలకు న్యాయం జరగద్దా? జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. బీసీలకు జరగాలి, ఎస్సీలకు జరగాలి, ఓసీలకు జరగాలి, ఎస్టీలకు జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. మరి మీరు ఇక్కడ అందరికి న్యాయం చేసారా? చేయలేదు, ఎవరికి న్యాయం చేయాలి, అందరికీ అన్యాయం అవుతుంది. ఏముండేది ఏమొస్తుంది సార్ మాకు? ఇప్పుడు ఎస్సీలకు వస్తలేదు, బీసీలకు వస్తలేదు, ఎవరికి వస్తలేదు. ఎందుకు మొదటి నుంచి అప్పటి నుంచి మహిళలే ఎక్కువ సర్పంచ్? ఏమో మరి అప్పటి నుంచి అయితే లేడీ వస్తున్నారు సార్, అప్పటి నుంచి జనరల్ లేడీ, ఎస్సీ లేడీ, బీసీ లేడీ, ఏది ఏమో రాలే, ఇంతవరకు అయితే రాలే. ఒక్కసారి జనరల్ పురుషులు వచ్చారు, అది జనరల్ వస్తే ఇక మొబైల్లో చేసారు సార్. ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులను పేరు చెప్పుకుంటూ రాజకీయ అండ చూసుకొని పేద ప్రజలు ఎస్సీలు, ఎస్టీ, బీసీలను సమస్యల కోసం పోతే ఇబ్బందులకు చేస్తున్నట, వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నట. దీనిపై మీరు ఏమంటారు? ఒక పెద్ద మనిషిగా, మీరు ఒక సీనియర్ బీఆర్ఎస్ నాయకుడిగా ఏది ఇబ్బంది అంటే ఎవరు ఇబ్బంది ఏం పెడతలేదు సార్. రాజకీయ అండ చూసుకుని ఈ గ్రామ పంచాయతీలో ఒక పెద్ద మనిషి, అగ్రకుల మనిషి, ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలను ప్రజల్ని మోసం చేస్తూ అనునిత్యం వాళ్ళ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ మధ్యలో గొడవలు పెడుతూ వాళ్ళ పెత్తనం వాళ్ళు జాగించుకుంటారు సార్. ఇప్పుడు వాళ్ళ పెత్తనం వాళ్ళు జాగించుకుంటారు. రెడ్లు ఎవరు? సర్పంచ్ వైఎస్ఎంపీపీ పేర్లు కోటిరెడ్డి, శంకరెడ్డి. అది ఇప్పుడు ఆయన సర్పంచ్, ఈయన వైఎస్ఎంపీపీ శంకరెడ్డి కోట ఇప్పుడు సర్పంచ్. మన సార్ పోయింది ఆయన, మన పోయిన ఆయన కోటిరెడ్డి ఏమో వైఎస్ఎంపీపీ.
ఇంకా రెగ్యులర్ రాజ్యం కొనసాగుతుంది ఇక్కడ కొనసాగుతుంది సార్. ఇక అలాగే సాగుతుంది, రెడ్లదే సాగుతుంది. మరి ఇంత ఎందుకు ఐక్యత వస్తలేదు ఎస్సీ ఎస్టీ బీసీలో? ఇప్పుడు మేము మా సొంతల వాళ్ళని బిర్రగా మాట్లాడే వరకు ఆయన చూసి ఒత్తుడు అది చేసుడు ఇది చేసుడు చేసుకునే వరకు అందరూ వాళ్ళంతా వాళ్ళు సపోర్ట్గా అనుకుంటారు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ న్యాయం జరిగిందా? అలా పైనుంచి బీఆర్ఎస్ ఉన్నప్పుడు పైనుంచి పనులు వచ్చినాయి, అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని మంచిగానే జరిగినాయి. దళిత బంధు కానీ అప్పుడు ఏమైనా వచ్చిన బీసీ బంధు దళిత బంధు కానీ వచ్చినాయి మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాయి వచ్చినాయా? సార్. మరి ఇప్పటి వరకు సర్పంచ్గా చేసారు, మా ఎంపీటీసీగా కానీ ఎంపీపీ కానీ ఎందుకు చేయలేకపోయారు? అవును సార్. పేరుందట మీకే. మళ్ళీ మనకు డబ్బులు పెట్టాలంటే మన నుంచి కాదు, మనం డబ్బులు పెట్టలేము, మనం చేయలేము. ప్రజలు ఏమంటున్నారంటే డబ్బే ప్రాధాన్యం కాదు, డబ్బుకు ఎర్రజూపే కాదు, ఎవరైతే నిస్వార్థంగా పేద ప్రజల కోసం అనునిత్యం ఏ పంచాయతీ ఉన్నా మంచి ఉన్నా చెడు ఉన్నా ఆదుకునే గుణం ఉందని అని అంటున్నారు. మరి మనకు అది అవకాశం రాలేదు కదా సార్. జనరల్ ఇస్తే మనకు అవకాశం రేపు వచ్చినా మనం చేయలేదు సార్. నేను పెద్ద మనిషిని అయిపోయినా, నాకు ఇంతవరకు ఒకసారి సర్పంచ్ అయినా మాకు చాలు అంతవరకు. ఓటుకూరు భిక్షకి ఏం అంటే తృప్తిని ఇచ్చిందా ఈ రాజకీయ జీవితం? పోయినసారి టీఆర్ఎస్ ఉన్నప్పుడైతే తృప్తి అనిపించింది సార్ నాకు. ఈ రాజకీయ జీవితం అంటే ఎటువంటి సేవలు అందించారు ఇక్కడ మీరు? మేము వాళ్ళకి అనుకూలంగా అందరికీ మనం ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా అందరికీ మంచిగా సేవ చేసిన సార్. నేనైతే ఎవరైనా అడుగురు వీళ్ళు ఎంక్వైరీ చేసుకోరు. అతీతంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకే కానీ వీళ్ళను వద్దు వీళ్ళు కావాలి అనే ముచ్చట మాట్లాడలేదు. ఎవరు వచ్చినా కానీ న్యాయం చేసినాం, ఏదైనా ఉంటే మాట్లాడినాం. ఏ లంగలైనా దొంగలైనా ఏదైనా పంచాయతీలు వచ్చినా కొట్లాళ్ళు వచ్చినా లంచమెంట్ పంచాయతీ వచ్చినా కానీ ఇంటికి పిలిపించుకున్నాం. నీ తప్పరా అని చెప్పినాం. ఒక అవసరమైతే దెబ్బ కూడా పెట్టినాం, ఎలా పెట్టినాం, బయటపడకుండా పోలీస్ స్టేషన్ పోకుండా. మరి మీలాంటి వ్యక్తుల్ని ఎందుకు ఎన్నుకోవద్దు గ్రామ ప్రజలు? మీ పేరు ప్రస్తావిస్తారు, ఎక్కడ జరిగినా ఓటుకూరు భిక్ష పేరు ప్రస్తావిస్తున్నారు. మరి ఆయన గెలిపిస్తే బాగుంటుంది అంటారు. మాకు వద్దులేదు సార్, మాకు మమ్మల్ని నుంచి కాదు, మా చేయని ఏమి ఆశిస్తలే సార్, ఏది ఆశిస్తలే. ఆయన తెలుగుదేశం సర్పంచ్ ఉన్నప్పుడు నిలబెడతాం. ఉండరు ముగ్గురు నలుగురు ఉండరు. ఇక అప్పుడు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు నిలబెడతాం. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న అంటే ఇప్పుడున్న అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీకి ఏంటి తేడా ఏంటి? వీళ్ళు వచ్చిన కానీ ఏం పనులు నడుస్తున్నాయి సార్. ఏది గ్రామ పంచాయతీ అయితే ఈది లైట్లు కూడా వేయాలి, ఎవరిని అడగాలి కూడా 3 రోజులకు ఒక నడుస్తుంది. పంచాయతీ బోర్డు సిబ్బంది వెళ్ళిపోతుంది. ఎవరిని అడగాలో ఎవరిని ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. అప్పుడు బీఆర్ఓ వ్యవస్థని రద్దు చేసింది మీ ప్రభుత్వం, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొస్తా అంటుంది. ఎట్లా ఉంటుంది? తీసుకురాకుంటే మంచిది సార్. ఎందుకైనా తీసుకురాకుండా మంచిది. వాళ్ళు ఉన్నప్పుడు ఏం పనులు నడుస్తలేదు సార్. లంచాలు తీరుడు, వీళ్ళ వాళ్ళకి పట్ట చేసుడు, వాళ్ళ వీళ్ళకి పట్ట చేసుడు. ఈఆర్ఓలు ఇప్పుడే మంచిగా ఉంది. వ్యతిరేకిస్తున్నాం సార్. వాళ్ళు ఉంటే వీళ్ళు వాళ్ళకు చేసుడు, వీళ్ళకి చేసుడు చాలా ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడే మంచిగా ఉంది. మీరు తెలుసుకోరు సార్, మీరు ఎవరైనా తెలుసుకోరు. పెట్రోల్ పెట్టారు సార్, పెట్రోల్ ఇబ్బంది పెట్టారు. పోయి ఆఫీస్కి పోయి ఎంఆర్ఓని పట్టుకొని వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళు పెట్టారు. మేము ఆర్థిక పరిస్థితులు ఉండి మనం కిరాయిలు పెట్టుకొని అవి పెట్టుకొని మేము ఏం తిరగలుగుతాం సార్. సరే, ఫైనల్ గా మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? సర్పంచ్గా ఇప్పుడైతే మీరు నిలబడలేని పరిస్థితి అంటున్నారు. మీ పార్టీ నుంచి ఎవరైనా నిలబెట్టి గెలిపించే అవకాశాలు ఉన్నాయా? గెలిపిస్తాం సార్, గెలిపిస్తాం. మా పార్టీ నుంచే, మా టీఆర్ఎస్ పార్టీ నుంచే ఒక అభ్యర్థిని పెట్టి గెలిపిస్తాం. మరి ఎవరైతే ముందుకు దిగుతారో అప్పుడు వాళ్ళని పిలిపించి మాట్లాడి గెలిపేయగలుగుతాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళు ఏదైతే ఇంతకుముందు మనం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ప్రజలకు తీసుకెళ్తారు. మరి మీరు ఏం తీసుకెళ్తారు? మాకు రాలేదు, అవకాశం రాలేదు కదా, మేము తీసుకుపోయేదే ఉంది. వాళ్ళు విమర్శిస్తాం సార్. వాళ్ళకు నువ్వు చెప్పింది ఏది, నువ్వు చేసింది ఏముంది అని విమర్శిస్తాం. విమర్శించడం కాదు, మీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అని ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? మేము చెప్తాం కదా సార్. ఇప్పుడు వీళ్ళే సీసీ రోడ్లు వేసింది మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. మొత్తం ఒక్క బజార్ లేకుండా గాడికి వదిలిపెట్టి మొత్తం కనీసం 2 కోట్ల
చీసు రోడ్లు వేయించారు మునుకుంట్ల కాడ ఎవరు హయాంలో? బీఆర్ఎస్ ఆయవల ఎవరు? చిలబర్తి లింగయ్య తిరుమతి లింగయ్య. ఆ, తిరుమతి లింగయ్య కూడా మొదట కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మళ్ళీ బీఆర్ఎస్ లోకి వచ్చిండు. అవును మళ్ళీ ఇప్పుడు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి మీరేమన్నా నేను మారేది ఆయన మారినా మేమైతే మారం సార్. నేనైతే మారను, పార్టీ మారను. ఈ ఈరేషన్ మారినప్పుడే మారలేదు, నేను మారను. ఫైనల్ గా ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు ఒక పెద్ద మనిషిగా ఇక్కడ ఉన్న మీ మునుకుట్ల గ్రామ పంచాయతీ ఓటర్లకి ఎటువంటి వ్యక్తిని గెలుచుకోవాలి, ఎలాంటి నాయకుని గెలిపించుకుంటే బాగుంటది ఇక్కడ అని చెప్తాం కదా సార్, ఆ అభ్యర్థిని బట్టి చెప్ మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? రేపు అంటే రేపు ఎలక్షన్ రాబోతుంది, త్వరలో రేపు 20-15 రోజులు వస్తున్నాయి. ఓటు అంటే పవిత్రమైనది. ఓటుని మద్యానికి డబ్బుకు అమ్ముకోవద్దు. అమ్ముకోవడం జరుగుతుంది. అలాగే పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు ప్రజలకు ఓటర్లకు ఎలాంటి చైతన్యం రావాలి? ఒక పెద్ద మనిషిగా, ఒక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా నువ్వు ఏం చెప్తావు మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి, మంచిగా అనిపించిన వాళ్ళకి ఏరి అని చెప్తాం. ఏంది మీ దృష్టిలో? మంచోడు 10 రూపాయలు తిననోడు, 10 నలుగురికి న్యాయం చేసేవాడైతేనే కావాలి, అన్యాయం చేసేవాడైతే వద్దు. నీకు ఏ అభ్యర్థి అని లేదు, మన ఊర్లు కాపాడాలంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. పార్టీతో సిద్ధాంతం కూడా లేదు, మంచి వ్యక్తి అయితే ఎవరు నిలబడతారో వాళ్ళకనే చెప్తాను, నేనే చెప్తా. మీ మండలంలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతారు స్థానిక సంస్థల ఎన్నికల్లో? నేను ఒక 16 ఇట్లా 7-8 గెలగలుగుతాను సార్ సర్పంచ్. ఈ ఘటనలో